అక్కడ స్పేస్ లేదు, క్రియేట్ చేసుకొని తీసుకున్నారు అని చెప్పి ఫీలింగ్ వచ్చింది. హాయ్ గాయ్స్, శివం బజే సినిమా చూస్తాను భయ్య, స్టారింగ్ అశ్విన్ బాబు అండ్ అదర్స్. ఫస్ట్లీ శివుడితో నాకు చాలా కనెక్షన్ ఉంది భయ్య. శివుడు అంటే నా ఫ్రెండ్ కాదు, దేవుడు. ఎలా అంటే చిన్నప్పుడు మా డాడీ నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసేవాడు బైక్ మీద. సో ఆన్ ద వే ఒక శివుడి టెంపుల్ వచ్చేది. సో మా డాడీ నాకు ఇలా చెప్పాడు, ఓం నమ శివ చాంట్ చేయని. సో నేను చాంట్ చేసేవాడిని, ఓం నమ శివాయ. స్కూల్కి రోజు వెళ్ళేటప్పుడు టెంపుల్ క్రాస్ అయినప్పుడు ఓం నమ శివాయ అని చెప్పి చాంట్ చేస్తూ వెళ్ళేవాడిని. ఇప్పటికీ అదే ప్రాక్టీస్ చేస్తున్నా. ఇదంతా ఎందుకు చెప్పానంటే సినిమా పేరు శివం బజే కాబట్టి షేర్ చేసుకుందాం అని అనిపించింది. ఇంతకీ శివం బజే సినిమా ఎలా ఉంది దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. యాక్చువల్లీ ఫ్రైడే కాకుండా థర్స్డే రిలీజ్ అయింది భయ్య ఈ సినిమా. నేను యాక్చువల్లీ ఆ రోజే చూడాలి, బట్ నేను బాంబేకి వెళ్ళాను, సో అందుకే చూడలేకపోయాను. సరే, సినిమా ఎలా ఉందంటే చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ చూశాను. అస్సలు డౌట్ లేదు ఈ మాట చెప్పడంలో నాకు. ఇంకా కాన్సెప్ట్ గురించి చాలా ఎలాబరేట్గా చెప్పొచ్చు, కానీ చెప్పను ఎందుకంటే స్పాయిలర్స్ ఇచ్చినట్టు అవుతుంది. టెక్నికలీ బాగుంది భయ్ ఆ సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్, కెమెరా వర్క్ బాగున్నాయి. అశ్విన్ బాబు పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంది భయ్య. బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ బాగుంది, కొంచెం యూనిక్గా అనిపించింది నాకు ఆయన క్యారెక్టర్. సెకండ్ హాఫ్లో హీరో ఒక టెంపుల్లోకి ఎంటర్ అవుతాడు భయ్య, అక్కడ వచ్చే బీజిఎం నాకు నచ్చింది. అండ్ ఫైట్స్ కూడా బాగున్నాయి భయ్య ఈ సినిమాలో. ఎస్పెషలీ ఫస్ట్ ఫైట్ బాగుంటుంది, బ్యాగ్తో ఫైట్ చేస్తుంటాడు హీరో, బాగుంది. ఇవి ఈ సినిమాలో పాజిటివ్స్ భయ్య. ఇప్పుడు నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమా డ్యూరేషన్ వచ్చేసి 2 hours భయ్య, కానీ చాలా లెందీ అనిపిస్తుంది. హీరో హీరోయిన్ లవ్ స్టోరీ సరిగ్గా రాయలేదు, అసలు వీళ్ళ ట్రాక్ అవసరమా అన్న ఫీలింగ్ కలుగుతుంది. హైపర్ ఆది ఉన్నారు కానీ కామెడీ అంత గ్రేట్గా లేదు భయ్య. సపరేట్ కామెడీ ట్రాక్ ఏమి ఉండదు కానీ సిచ్యువేషనల్ కామెడీ, బట్ ఓ 2-3 ప్లేసెస్లో స్మైల్ వచ్చింది. ఈ సినిమాలో డివోషనల్ యాంగిల్ ఉంటుంది భయ్య, బట్ చాలా ఫోర్స్డ్గా అనిపించింది నాకు. అక్కడ స్పేస్ లేదు, క్రియేట్ చేసుకొని తీసుకున్నారు అని చెప్పి ఫీలింగ్ వచ్చింది. చాలా యూనిక్ కాన్సెప్ట్ భయ్య శివం బజే. ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంది, ఇంటర్వెల్ ట్విస్ట్ నాకు బాగా నచ్చింది, బట్ ఓవరాల్ ఒక ఫిల్మ్ లాగా చూసుకుంటే అంత హై ఇవ్వలేదు నాకు. సింగిల్ పాయింట్ అజెండాతో వెళ్ళుంటే బాగుండేదేమో. చాలా మల్టిపుల్ యాంగిల్స్ పెట్టేశారు దీంట్లో. అటు మర్డర్ మిస్టరీ, ఇటు డివోషనల్ యాంగిల్, అటు జియో పాలిటిక్స్, చైనా ఇంకా పాకిస్తాన్ ఇండియా మీద వేసే కుట్రలు. సో ఈ 3 యాంగిల్స్ ఈ సినిమాలో పెట్టేశారు, కిచిడి అయిపోయింది. సో ఇంత చెప్పాక ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.35 టమాటోస్ భయ్య. యూనిక్ పాయింట్ ఉంది కానీ పాయింట్లెస్ నరేషన్ అనిపించింది. అండ్ చాలా థింగ్స్ ఇంక్లూడ్ చేస్తారు దీంట్లో. ఫైనల్గా యాజ్ యూజువల్గా ఎప్పుడు చెప్పేదే, మీరు చూడండి, మీకు ఎలా అనిపించిందో చూసి మీరే డిసైడ్ అవ్వండి. ఇది రివ్యూ ఆఫ్ ద మూవీ శివం బజే. రేపు ఒక వీడియో రిలీజ్ చేయబోతున్నాను అబౌట్ ద రీసెంట్ కాంట్రవర్సీ. యూట్యూబర్స్ మీద స్ట్రైక్ వేస్తున్నారు కదా సినిమా వాళ్ళు, సో దాని గురించి మాట్లాడబోతున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా దాంట్లో షేర్ చేస్తాను. పుచ్చుక్ పుచ్చుక్.